బడి పిల్లలను ఎక్కించుకొని బండ్లు దోలే డ్రైవర్ అన్నలు ఎంత నియతగా ఉండాలి ఏం కథ. కానీ అదేదోగా నడమ కొందరు డ్రైవర్లు పొద్దుగూట్లే పడకముందే చెడిపోతుర్రు, బొత్తవలుగా దాగి బండ్లు దోలుతుర్రు. అగో గీ ముచ్చట్ను సీరియస్గా తీసుకున్న పట్నం ట్రాఫిక్ పోలీసోళ్ళు ఏడ పడితే ఆడ అడ్డాలేసి చెకింగ్లు కార్యం పెట్టుకుర్రు. ఇక చూడుర్రి, చీకటి పడకముందే నోట్ల పైపులు ఎట్లా పెడుతుర్రు. పట్నంలో బడి బస్సులు ఇంకా ఆటోల మీద స్పెషల్ నజర్ పెట్టిర్రు పోలీసోళ్ళు. మొన్న టక్కరే ఓ పొలగాని జీవి పోయినుండే కదా, అగో అసొంటి మళ్ళా కావద్దన్నట్లు పాత బస్తీ సంతోష్ నగర్ దిక్కు చెక్కింగ్ల రువడి పెంచిర్రు. బడి పిల్లలతోని పోతున్న గీ ఆటోను ఆపి, ఏం వయా ఆటోల ముగ్గురే కదా కూసునేది, నువ్వేంది గంతమందిని కూసోబెట్టినవు, దిగు అని దించి బండి కాగితాలు చూసిర్రు. ఆ టెంక తాగిండో లేదో చూద్దామని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసిర్రు. ఇక అన్న ఊదమంటే పీల్చబట్టిండు. అది చూసిన పోలీస్ పెద్ద సారు, ఏం వయా ఊదమంటే పీలుస్తున్నవేంది, గట్టిగా ఊదు అని చెప్పంగానే సరే సార్ అని ఉఫ్ అని ఊదిండు. ఆ టెంక గీ తమ్ముడెవల్లో నెత్తి మీద షిప్ప లేకుండా బైక్ వేసుకొని బుర్ర బుర్ర పోతుంటే, ఓ తమ్మి బండాపు, అసలు నీకు లైసెన్స్ ఉందా, బండి ఖైదాలు చూపి, నెత్తి మీద హెల్మెట్ ఏది అని హిమ్మడిచ్చిర్రు. ఇక అది అయిపోయినాక గీ కూలీల బండి వచ్చింది. ఎక్కడనో షెత్తుపోసి వస్తుర్రు కావచ్చు. సామాన్లన్నీ పిక్కటంగా మెలుక్కొని వచ్చుడే కాకుండా మీదంగా మహారాజు కుర్చీలల్లో కూసున్నట్లు ఇనుప సంచుల మీద కూసొని వస్తుర్రు. అది చూసిన పోలీసోళ్ళు దన్మని అడ్డం తిరిగిర్రు. రైలు డబ్బా అంత పొడుగుతోని తాతిపరంగా వస్తున్నావు, ఆయంత మీదున్నోళ్ళు కింద పడి ఏమన్నా అయితే ఎవల్దే ఆ జిమ్మేదారి అని సొట్లు పెట్టిర్రు. అంతేకాదు, సామాన్లు పిక్కటంగా వేసుకుందే గాక మనుషులను ఎక్కించుకుంటావా, అసలు మీద మనుషులు కూసునే అంత తా ఉందా అని నానా తీకనాలు తీసి చలానేసిర్రు. అంతేకాదు, పని ఒడిపించుకొని వస్తుర్రు కాబట్టి ఎట్లయినా తాగే వస్తున్నాలే అని నోట్ల పైప్ పెట్టిర్రు. గిట్ల ఈడ ఆడ అని ఏం లేదు, అన్ని తావుల్లా బడి బస్సులు ఆటోల మీద గట్టి నజరే పెట్టిర్రు పోలీసోళ్ళు. పని కాయిదాలు కల్పలు లేని బండ్లను కూడా పట్టుకుంటుర్రు.